గుడ్ ఈవినింగ్ ఆల్. మనం ప్రీవియస్ క్లాస్ లో డి ఫ్లిప్ ఫ్లాప్ గురించి అలాగే టీ ఫ్లిప్ ఫ్లాప్ గురించి కూడా డిస్కస్ చేసాం. బిఫోర్ దట్ కాన్సెప్ట్ మనం మాట్లాడుకున్నది ఏంటంటే జేకే ఫ్లిప్ ఫ్లాప్. జేకే ఫ్లిప్ ఫ్లాప్ గురించి చెప్పినప్పుడు మనం ఏం చెప్పామమ్మా, అక్కడ టగుల్ కండిషన్ రావడాన్ని మనం గమనించాం. ఏంటి ఆ టగుల్ కండిషన్, రేస్ అరౌండ్ కండిషన్ రావడాన్ని మనం అక్కడ గమనించాం. రేస్ అరౌండ్ అంటే కనుక జీరోస్ వన్స్ ఒకదాని తర్వాత ఒకటి రిపీట్ అవడం అని చెప్పేసి చెప్పుకున్నాం. మరి అక్కడ వచ్చినటువంటి ఫస్ట్ మనం ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ చేసినప్పుడు మనకి ఏమొచ్చిందమ్మా, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ లో మనకి లాస్ట్ కండిషన్ అంటే 1-1 కండిషన్ దగ్గర ఇన్వాలిడ్ రావడాన్ని మనం అబ్జర్వ్ చేసాం. మరి దానికి కరెక్షన్ ఇవ్వడం కోసం జేకే ఫ్లిప్ ఫ్లాప్ ని యూజ్ చేసాం. మరి జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో ఏం జరిగింది, లాస్ట్ 1-1 కండిషన్ దగ్గర రేస్ అరౌండ్ కండిషన్ రావడాన్ని అబ్జర్వ్ చేసాం. మరి రేస్ అరౌండ్ అంటే కనుక ఒకసారి 1 ఒకసారి 0, ఒకసారి 1 ఒకసారి 0 అలా రిపీట్ అవ్వడాన్ని మనం అక్కడ అబ్జర్వ్ చేసాం. మరి అలా గనక రిపీట్ అవుతున్నట్లయితే మనకి ఆ ఫ్లిప్ ఫ్లాప్స్ ని ఎగ్జాక్ట్ గా మనం యూజ్ చేయలేం. మరి ఆ రేస్ అరౌండ్ కండిషన్ ని రెక్టిఫై చేయడానికి మనం ఉపయోగించేటటువంటి ఫ్లిప్ ఫ్లాపే మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అంటే మనం జేకే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క డెవలప్మెంట్ ని మనం మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ గా చెప్తాం. మరి ఈ మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో మనం యూజ్ చేసేటటువంటి కాంపోనెంట్స్ ఏంటంటే, ఒకటి మనం ఇందులో రెండు ఫ్లిప్ ఫ్లాప్స్ ని యూజ్ చేస్తాం. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ వచ్చేసి జస్ట్ లైక్ జేకే ఫ్లిప్ ఫ్లాప్, సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ వచ్చేసి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఈ రెండు కాకుండా మనం ఎక్స్ట్రాగా యూజ్ చేసేటటువంటి గేట్ ఏంటంటే నాట్ గేట్. ఓకే, మరి నాట్ గేట్ ఎలా ఉపయోగపడుతుంది, ఈ మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటి, అసలు మాస్టర్ అంటే ఏ పార్ట్, స్లేవ్ అంటే ఏ పార్ట్ అన్నది ఇక్కడ నేర్చుకున్నాం. ఓకే, అలాగే నాట్ గేట్ అప్లికేషన్, దీంతో పాటు మళ్ళీ సేమ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఏ విధంగా అయితే నువ్వు ట్రూత్ టేబుల్ వేసావో దీనికి కూడా ట్రూత్ టేబుల్ వేయాలి, అంతా కూడా కామన్ ప్రొసీజరే. అయితే ఏంటంటే కొద్దిగా డయాగ్రామ్ తో సహా అన్ని కూడా కొద్దిగా లెంది, మనం అర్థం చేసుకుంటే కనుక చాలా ఈజీ కాన్సెప్ట్. చూద్దాం. ఓకే, అసలు స్ట్రక్చర్ సర్క్యూట్ డయాగ్రామ్ వేస్తున్నాను నేను మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ కి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ఇది రెండు ఫ్లిప్ ఫ్లాప్ యొక్క కాంబినేషన్ ఇది. అందులో ఫస్ట్ నేను ఏం వేస్తానంటే ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. అయితే యాజ్ పర్ అవర్ టెక్స్ట్ బుక్ ఆ ఫాలో అయింది ఏంటంటే నాండ్ గేట్స్ ని యూజ్ చేసి ఫాలో అయ్యారు. కానీ నేనేంటంటే ఇప్పటి వరకు కూడా నేను నార్ గేట్స్ తోనే చెప్తున్నాను కాబట్టి మళ్ళా నాండ్ కి వెళ్లి మళ్ళీ నాండ్ చెప్తే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి నేను నార్ గేట్స్ తోనే చెప్తున్నాను మీకు. ఓకే, మీకు ఎవరికైనా సరే టెక్స్ట్ బుక్ ని ఫాలో అవుదాం అని అనుకుంటే మాత్రం నేను ఆ ఇమేజ్ ని మన వాట్సాప్ గ్రూప్ లో కూడా షేర్ చేస్తాను. నేను నాండ్ గేట్స్ తో చేసినటువంటి ఆఫ్టర్ దిస్ క్లాస్ అంటే నేను క్లాస్ రికార్డింగ్ పూర్తయిన తర్వాతే నేను పోస్ట్ చేస్తాను. నేను నాండ్ గేట్స్ తో మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. కానీ ఇప్పుడు మన క్లాస్ లో అయితే నేను నార్ గేట్స్ తో చేస్తున్నాను. మీరు నార్ గేట్స్ ఫాలో అయినా తప్పలేదు, నాండ్ గేట్స్ తో చేసినా సరే తప్పేం కాదు, మీకు నచ్చిన దాంతో మీరు చేయండి. ఓకే, హియర్ మన డిస్కషన్ అయితే మాత్రం నేను యూజింగ్ నార్ గేట్స్, నేను నార్ గేట్స్ తో చేస్తున్నాను. ఓకే, లెసన్ ఇప్పుడు ఫస్ట్ నార్ గేట్స్ తో చేస్తున్నాను కాబట్టి ఇదిగో ఫస్ట్ నేను ఒక ఫ్లిప్ ఫ్లాప్ ని వేసేస్తున్నాను, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ని వేస్తున్నాను ఫస్ట్. ఓకే, డయాగ్రామ్ ఏమి నీట్ గా రాలేదని అనుకోవద్దు, మీకు నచ్చినట్టు మీరు వేయండి నీట్ గా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఒక ఫ్లిప్ ఫ్లాప్, ఇది ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్, ఇది ఈ పార్ట్. ఇప్పుడు దీనికి కొంచెం డిస్టెన్స్ లో మళ్ళీ ఏం చేస్తామంటే అగైన్ ఇంకొక ఫ్లిప్ ఫ్లాప్ ఇక్కడ డ్రా చేస్తున్నాను.
నేను అంత గ్యాప్ ఇచ్చాను కదా, మీరు అంత గ్యాప్ ఇవ్వాలనేమి రూల్ ఏమి లేదు. మీకు కావాలనుకుంటే కొద్దిగా దగ్గరికి వేసుకున్న తప్పేం కాదు. ఈ ఫ్లిప్ ఫ్లాప్ పార్ట్ అయిపోయింది. ఇంకొక ఫ్లిప్ ఫ్లాప్ వేస్తున్నాను ఇక్కడ. ఇదేమో ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఇది ఇక్కడ నేను ఓకే, రెండు ఫ్లిప్ ఫ్లాప్స్ కూడా నేను డిజైన్ చేశాను. మీకు అలాగే గేట్స్ గురించి తెలుసు. ఇప్పుడు నీకు రెండు పార్ట్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనకి ఇది జేకే అంటున్నాను నేను. మరి జేకే అంటే దీనికి ఏమి ఇవ్వాలి? ఫీడ్బ్యాక్ అంటే అవుట్పుట్ నుంచి లైన్స్ తీసుకురావాలి. అదే మీరు నాండ్ గేట్స్ తో కనుక చేస్తుంటే ఇక్కడి నుంచి తీసుకుంటారు అవుట్పుట్. ఇక్కడి నుంచి ఇలా తీసుకోవాలి నాండ్ గేట్స్ అయితే. కానీ ఇక్కడ నేను నార్ కాబట్టి మీరు డైరెక్ట్ తీసుకోవచ్చు. సారీ, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది నార్మల్ గా చూస్తే నీకు ఇక్కడ రెండు ఫ్లిప్ ఫ్లాప్స్ కట్టేస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లిప్ ఫ్లాప్ ఏంటంటే ఇది ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఈ పార్ట్ నేను డాటెడ్ లైన్ తో రిప్రజెంట్ చేసాను చూడండి. ఆ పార్ట్ వచ్చేసి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఈ పార్ట్ వచ్చేసి ఓకే, ఇక్కడ తీసుకున్నటువంటి ఈ పార్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, ఇది అలాగే ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఈ పార్ట్. ఇది వచ్చేసి అలాగా మిగిలింది ఏంటి? జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఈ పార్ట్. ఎందుకంటే ఫీడ్బ్యాక్ తీసుకున్నాం కాబట్టి, ఎదర్ నుంచి అక్కడి నుంచి మనం మనకి అవుట్పుట్ ని ఇన్పుట్ గా తీసుకున్నాం కాబట్టి ఇది జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఇది వచ్చేసి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఇప్పుడు మీరు ఈ ఫ్లిప్ ఫ్లాప్ కనుక గమనిస్తే ఇక్కడ ఇది జేకే, ఎందుకంటే ఇనీషియల్ గా తీసుకున్న స్టేజ్ వచ్చేసి జేకే. ఇప్పుడు నేను అక్కడ ఉన్నటువంటి అవుట్పుట్స్ అంటే ఫస్ట్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఉంది కదమ్మా, దాని అవుట్పుట్స్ నేను ఏమనుకుంటున్నానంటే Q1 అండ్ Q1 ప్రైమ్ అనుకుంటున్నాను నేను. అంటే ఇక్కడ దీని నుంచి వచ్చేటటువంటి అవుట్పుట్స్ వచ్చేసి Q1 అండ్ Q1 ప్రైమ్. ఇక్కడ దీని అవుట్పుట్స్ వచ్చేసి నేనేమనుకుంటున్నానంటే Q ప్రైమ్ అనుకుంటున్నాను. మీరు అక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ రెండు ఫ్లిప్ ఫ్లాప్స్ ని యూజ్ చేశాను నేను. కానీ రెండింటికి ఇంకా క్లాక్ సిగ్నల్ ఇవ్వలేదు. మీరు అబ్జర్వ్ చేశారా? మరి ఈ క్లాక్ సిగ్నల్ దగ్గరే మనం ఇక్కడ ఒక టెక్నిక్ ని యూజ్ చేస్తాం మాస్టర్ స్లేవ్ లో. ఇప్పుడు ఈ క్లాక్ సిగ్నల్ ని ఏం చేస్తానంటే నేను దిస్ ఈజ్ క్లాక్. ఈ క్లాక్ సిగ్నల్ ని ఈ క్లాక్ ఏదైతే ఉందో ఈ క్లాక్ కి మధ్యలో నేను ఒక నాట్ గేట్ ని కలుపుతాను. చూడండి అమ్మా, ఇక్కడ క్లాక్ సిగ్నల్ తీసుకుంటాను. మొత్తం ఇన్పుట్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. మనకి మధ్యలో అక్కడ ఇన్పుట్ ఉంది. ఈ ఇన్పుట్స్ అన్ని కూడా ఎక్కడ ఉంటాయి? మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ పార్ట్ లోనే ఉంటాయి. ఈ పార్ట్ దగ్గర నుంచి క్లాక్ తీసుకున్నాను కదా నేను మిడ్ లో. ఈ క్లాక్ అన్నది మీకు తెలిసిందే, క్లాక్ అన్నది ఎడ్జ్ ట్రిగ్గరింగ్ గురించి వాటి గురించి మనం మాట్లాడిందే. ఇప్పుడు ఈ క్లాక్ దగ్గర నుంచి ఏం చేస్తాం అంటే ఒక నాట్ గేట్ కి దీన్ని అటాచ్ చేస్తాం. ఈ నాట్ గేట్ నుంచి వచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక ఫ్లిప్ ఫ్లాప్ కి అటాచ్ చేస్తాం అనమాట. అంటే ఈ నాట్ గేట్ ఏం చేస్తుందంటే క్లాక్ సిగ్నల్ సపోజ్ 1 వచ్చింది అనుకో అమ్మా, ఈ 1 ఇలా వచ్చి ఈ నాట్ గేట్ లోకి వెళ్ళినప్పుడు 1 కాంప్లిమెంట్ 0 కాబట్టి ఆ 0 దీనికి వెళ్తుంది అనమాట. అంటే దీంట్లోకి 1 వెళ్తే ఈ ఫ్లిప్ ఫ్లాప్ లోకి ఏం వెళ్తుంది? 0 వెళుతుంది. ఓకేనమ్మా. మరి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అక్కడ క్లాక్ వాల్యూ 1 ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ ఫ్లిప్ ఫ్లాప్ ఆన్ లో ఉంటుంది అంటున్నాను. ఎందుకంటే క్లాక్ ఎప్పుడు కూడా 1 ఉండాలని చెప్పేసి మనం ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ లో కానీ జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో కానీ మనం చెప్పుకున్నాం కదా. అంటే క్లాక్ వాల్యూ ఎప్పుడు 1 ఉండాలి. అంటే దీనికి 1 అయినప్పుడు ఈ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఆఫ్ లో ఉంటుంది. మరి ఈ ఫ్లిప్ ఫ్లాప్ కు 1 వచ్చినప్పుడు ఇది ఆఫ్ లో ఉంటుంది. అంతే కదా దాని అర్థం. అంటే ఇది 1 ఇస్తే ఇది ఆన్, సపోజ్ ఇది 0 ఇచ్చావు ఇది ఆఫ్ లోకి వెళ్ళిపోద్ది. కానీ ఇక్కడ నాట్ గేట్ ఉండడం వల్ల ఆ 0ను 1 గా మార్చి ఇది ఆన్ లోకి వస్తుంది అనమాట. అంటే ఈ పూర్తి ఆపరేషన్ లో మెయిన్ పాత్ర పోషించేది ఫస్ట్ ఉన్నటువంటి ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్. అందువల్ల దీన్ని ఏమంటారంటే మాస్టర్ అంటారు. దీన్ని ఏమంటారమ్మా? మాస్టర్. ఈ పక్కన ఉన్నటువంటి ఈ పార్ట్ ని ఏమంటారంటే స్లేవ్ అంటాం. ఓకే, ఒకటి మాస్టర్, రెండోది వచ్చేసి స్లేవ్. అంటే మాస్టర్ అంటే జేకే ఫ్లిప్ ఫ్లాప్ సైడ్ ఈ పార్ట్ ని మాస్టర్ అంటాం, ఈ పార్ట్ ని వచ్చేసి స్లేవ్ అంటాం. ఓకే, మీరు
ఆ విషయం గుర్తుంచుకుంటే నేను ఇక్కడ చదివేస్తాను. ఇట్లా మీ అండర్స్టాండింగ్ కోసం రాశానంటే ఈ పార్ట్ వచ్చేసి మాస్టర్, ఇక్కడ ఉన్నటువంటి పార్ట్ వచ్చేసి స్లేవ్. జాగ్రత్తగా గమనించాలి. ఓకే, మరి దీన్ని అలా మనం దీన్ని తీసుకురావడానికి గల మన మెయిన్ పర్పస్ ఏంటి? మనకి జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో వచ్చినటువంటి రేస్ అరౌండ్ కండిషన్ ని రెక్టిఫై చేయడానికి మనం ఈ ఫ్లిప్ ఫ్లాప్ ని తీసుకొచ్చాం. మనం ఒకసారి మీరు డయాగ్రామ్ ని జాగ్రత్తగా గమనించండి అమ్మా. డయాగ్రామ్ లో మాస్టర్ పార్ట్, స్లేవ్ పార్ట్ మీకు అర్థమైనాయి కదా. ఇప్పుడు నేనేమంటానంటే మనకి ఇంతకు ముందులాగే 4 కేసుల్ని కూడా చెయ్యాలి. ఫస్ట్ కేస్ 1 కనుక మీరు తీసుకున్నారనుకోమ్మా, కేస్ 1 ఏంటి? J ఈక్వల్ టు 0 అండ్ K ఈక్వల్ టు 0. కేస్ 1 ఏంటమ్మా? కేస్ 1 అంటే J ఈక్వల్ టు 0 అండ్ K ఈక్వల్ టు 0. మరి J వాల్యూ 0, K వాల్యూ 0. ఓకే, బాగుంది. కేస్ 1 మాట్లాడుతున్నాం మనం. మరి క్లాక్ వాల్యూని నేను ఏమిస్తున్నానంటే స్టార్టింగ్ ఇనిషియల్ గా క్లాక్ వాల్యూని 1 ఇస్తున్నాను నేను. సపోజ్ మీరు క్లాక్ వాల్యూ 1 ఇచ్చారు అనుకుందాం రా. క్లాక్ వాల్యూ ఎక్కడ ఉందమ్మా? 1. మరి J వాల్యూ ఎంతమ్మా? 0. K వాల్యూ ఎంతమ్మా? 0. మరి J వాల్యూ 0, K వాల్యూ 0 అయినప్పుడు మీరు అక్కడ ఏం గమనిస్తారు? జాగ్రత్తగా చూడండి. అంటే మనకి J వాల్యూ 0, K వాల్యూ 0 అయినప్పుడు ఇక్కడ ఏ ఫ్లిప్ ఫ్లాప్ ఆన్ లోకి వస్తుంది? జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఆన్ లోకి వస్తుంది. ఎందుకంటే క్లాక్ వాల్యూ 1 కాబట్టి ఇది ఆన్ లో ఉంటుంది. ఈ 1 ఎలా వచ్చి ఇక్కడ నాట్ గేట్ లోంచి వెళ్ళగానే ఈ ఫ్లిప్ ఫ్లాప్ ఎలాగే ఏమైపోతుంది? ఆఫ్ లోకి వెళ్ళిపోతుంది. అంటే స్లేవ్ వచ్చేసి ఆఫ్, మాస్టర్ వచ్చేసి యాక్టివ్. అంటే మాస్టర్ యాక్టివ్ గా ఉంటుంది, స్లేవ్ ఎలా ఉంటుందమ్మా? ఆఫ్ లో ఉంటుంది. అప్పుడు నువ్వు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ని 0-0 ఇచ్చినప్పుడు మనం ప్రీవియస్ కేసులో జేకే ఫ్లిప్ ఫ్లాప్ అయిన మీరు జేకే ఫ్లిప్ ఫ్లాప్ తీసుకున్నా పర్లే, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ తీసుకున్నా పర్లే, మనం 0-0 వచ్చినప్పుడు అక్కడ కండిషన్ ఏం చెప్పుకున్నాం మనం? అప్పుడు ఈ Q1 ప్రైమ్ అని యాక్టివేట్ అవడం అనేది జరుగుతుంది. ప్రీవియస్ డేటా ఏదైతే ఉందో ఆ ప్రీవియస్ డేటా అక్కడ యాక్టివేట్ అవడం అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. అప్పుడు మనకు వచ్చేటటువంటి డేటా ఏంటంటే Qn అండ్ Qn ప్రైమ్. ఎందుకంటే ఈ ఫ్లిప్ ఫ్లాప్ నుంచి వచ్చే డేటా ఆల్రెడీ ప్రీవియస్ గా కూడా నేను డిస్కస్ చేశాను కాబట్టి మళ్ళీ ఫర్దర్ గా దాంట్లోకి నేను వెళ్ళట్లేదు. సపోజ్ నేను గనక క్లాక్ ని గనక 0 చేశాను అనుకుందాం. క్లాక్ ని ఏం చేస్తానమ్మా? 0 చేస్తాను. మరి క్లాక్ ని 0 చేసినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? క్లాక్ ని 0 చేస్తే గనక మనకి మాస్టర్ అన్నది క్లాక్ 0 ఇచ్చింది దీనికి. అప్పుడు మాస్టర్ ఇన్యాక్టివ్ ఆర్ ఆఫ్, ఇది ఆన్ లోకి వస్తుంది. ఏది ఆన్ లోకి వస్తుంది? స్లేవ్ ఆన్ లోకి వస్తుంది. ఎందుకంటే ఈ క్లాక్ 1 కాబట్టి ఇంతకు ముందు ఇది ఆన్ లో ఉంది, కానీ ఇప్పుడు క్లాక్ వాల్యూ నేను ఏం చేశాను? 0 చేశాను. మరి 0 చేసినప్పుడు ఏమవుతుందమ్మా? ఇది ఆఫ్ లో ఉంటుంది కాబట్టి ఈ ఇన్పుట్స్ రెండు కూడా డైరెక్ట్ దీనికి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే వెళ్ళిపోయినాయో ఈ క్లాక్ వాల్యూ ఏమవుతుంది? చూడాలి జాగ్రత్తగా. ఇక్కడ నుంచి 1 ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ 0 డైరెక్ట్ దీనికి వచ్చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి 0 డైరెక్ట్ దీనికి వచ్చేస్తుంది. మరి ఎప్పుడైతే ఫస్ట్ ఆఫ్ లోకి వెళ్ళిపోయి రెండోది ఆన్ లోకి వచ్చిందో అప్పుడు అవుట్పుట్స్ మళ్ళీ ఇది ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ కదా. మరి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ కి క్లాక్ అట్ 0, J ఈక్వల్ టు 0, K ఈక్వల్ టు 0 అయితే అప్పుడు అగైన్ అక్కడ కూడా ఏంటమ్మా? Qn అండ్ Qn ప్రైమే కదా. ఓకే, ఇది కేస్ 1. ఇది సపోజ్ నేను కనుక కేస్ 2 గురించి కనుక నేను మాట్లాడితే, కేస్ 2 అంటే ఏంటమ్మా? J ఈక్వల్ టు 0, కేస్ 2 J ఈక్వల్ టు 0 అండ్ K ఈక్వల్ టు 1 ఇచ్చానంటే ఏమవుతుంది? మీరు అబ్జర్వ్ చేయండి. ఎట్ క్లాక్ 1 చేద్దామా? ఫస్ట్ క్లాక్ 1 చేయండి. క్లాక్ 1 ఇచ్చాను అనుకోరా, అప్పుడు ఏమవుతుందమ్మా? ఏది యాక్టివ్ లోకి వస్తుంది? మాస్టర్ యాక్టివ్ లోకి వస్తుంది. మరి స్లేవ్ ఏమవుతుంది? ఇన్యాక్టివ్ అవుతుంది. ఎందుకంటే మాస్టర్ 1 ఇచ్చినప్పుడు మాస్టర్ కి క్లాక్ 1 ఇచ్చాను కాబట్టి ఇమీడియట్ గా మాస్టర్ ఆన్ లోకి రావడం అన్నది జరిగింది. కానీ మరి ఈ క్లాక్ వాల్యూ 1 దేని ద్వారా పోతుంది? ఒక నాట్ గేట్ ద్వారా వెళ్తుంది. మరి నాట్ గేట్ ద్వారా వెళ్ళినప్పుడు 1 బికమ్స్ 0. మరి 1 0 అయినప్పుడు ఇక్కడ స్లేవ్ ఏదైతే ఉందంటే మీకు రైట్ సైడ్ కనిపించేటటువంటి ఈ పార్ట్ ఏదైతే ఉందో ఆ రైట్ సైడ్ పార్ట్ ఆఫ్ లోకి వెళ్ళిపోయింది. అంటే ఓన్లీ ఫస్ట్ పార్ట్ నుంచి వచ్చేటటువంటి రిజల్ట్ నే మనం అక్కడ కన్సిడర్ చేస్తాం. అప్పుడు క్లాక్ ఎట్ 1, J ఈక్వల్ టు 0, K ఈక్వల్ టు 1. అప్పుడు అక్కడ వచ్చేటటువంటి రిజల్ట్ ఏంటో మీరు గమనించగలరా? అంటే అప్పుడు ఏమవుతుందమ్మా? మనం ప్రీవియస్ గా తీసుకున్నటువంటి ఎక్స్ఆర్ గేట్ ని మీరు ఒకసారి ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ని మీరు ఒకసారి కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎస్ఆర్ అబ్జర్వ్ చేసిన పర్లే, లేకపోతే మీరు జేకే అబ్జర్వ్ చేసిన పర్లే, రెండింటిలోనే కూడా ఒకటే కండిషన్ అక్కడ మనం గమనించాం.
ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ లో మనకి 1-0 కండిషన్ వచ్చినప్పుడు ఒకసారి జస్ట్ వెయిట్, ప్రీవియస్ గా చెప్పుకున్నది ఒకసారి చూస్తున్నా, సేమ్ కండిషన్స్ మనం చెప్పుకున్నాం. అప్పుడు మనకి అవుట్పుట్ వాల్యూ ఏమొచ్చిందంటే J=0 K=1 అయినప్పుడు మనకు వచ్చినటువంటి అవుట్పుట్ వాల్యూ వచ్చేసి 0 వచ్చింది. అంటే ఇక్కడ ఇనీషియల్ గా నువ్వు గనక J వాల్యూ 0 K వాల్యూ గనక 1 తీసుకున్నట్లయితే అప్పుడు మనకి అక్కడ వచ్చినటువంటి రిజల్ట్, దీని రిజల్ట్ ఏమొచ్చిందమ్మా మనకి 0-1 కండిషన్ లో మనకు వచ్చినటువంటి రిజల్ట్ అక్కడ కూడా ఏంటంటే 0-1 వచ్చింది అక్కడ మనకి. అంటే ఇక్కడ కూడా మళ్ళీ ఏం ఎగ్జిస్ట్ అవుతుందమ్మా 0 and 1 అక్కడ రావడాన్ని మనం గమనించవచ్చు. కానీ మరి ఇది 1 అయింది కాబట్టి సరిపోయింది. ఈ 1 ఎలా వచ్చేసరికి ఇది 0 కాబట్టి ఇది ఎలాగ ఆఫ్ లో ఉంది కాబట్టి ఆ కండిషన్ గురించి మనం మాట్లాడక్కర్లేదు. మరి నెక్స్ట్ ఏం చేస్తామమ్మా, క్లాక్ ని 0 దగ్గర పెడతాం. మనం క్లాక్ ని ఏం చేస్తామమ్మా 0 దగ్గర పెడతాం. క్లాక్ ని కనుక నువ్వు 0 దగ్గర కనుక పెట్టినట్లయితే అప్పుడు ఏమవుతుందమ్మా, మాస్టర్ అన్నది అప్పుడు ఏమవుతుందంటే క్లాక్ 0 దగ్గర ఉండడం వల్ల మాస్టర్ ఇన్యాక్టివ్ అవుతుంది, అలాగే స్లేవ్ ఏమవుతుంది యాక్టివ్ అవుతుంది. అంటే స్లేవ్ దగ్గర మనకి అవుట్పుట్ అన్నది జనరేట్ చేస్తుంది, అంటే ఈ పార్ట్ అన్నమాట, సెకండ్ పార్ట్. అప్పుడు ఏం జరుగుతుందో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, అవుట్పుట్ ఆఫ్ ది స్లేవ్ ఏమొస్తుందని అంటే Q ఈక్వల్ టు అక్కడ Q దగ్గర ఏమో 0 వస్తుంది, Q ప్రైమ్ దగ్గర 1 వస్తుంది. అంటే అగైన్ మన డౌట్ క్లారిఫికేషన్ కోసం నేను ఏం చేస్తున్నానంటే మరలా ఒకసారి క్లాక్ ని 1 తీసుకుంటున్నాను నేను. అప్పుడు ఏమవుతుంది, మాస్టర్ యాక్టివ్ అవుతుంది, స్లేవ్ ఇన్యాక్టివ్ అవుతుంది. దేర్ఫోర్ ఈవెన్ ఫర్ చేంజ్ అవుట్పుట్స్, అంటే మనకు అక్కడ 0-1 అన్న అవుట్పుట్స్ వచ్చినాయి కదమ్మా. ఇప్పుడు చేసినప్పుడు మనకి ఏది క్లాక్ 0 పెట్టినప్పుడు స్లేవ్ దగ్గర మనకి ఏమొచ్చినాయి అమ్మా అవుట్పుట్స్ 0-1 వచ్చినాయి. మరి ఆ అవుట్పుట్స్ ఏదైతే ఉన్నాయో అవి చేంజ్ అయిన అవుట్పుట్స్ ఏమవుతాయి, ఫీడ్బ్యాక్ వెళ్ళి ఇలా వచ్చి అక్కడికి వచ్చేస్తాయి. ఈ ఫీడ్బ్యాక్ నుంచి ఇక్కడికి వచ్చేయడం అన్నది జరుగుతుంది. మరి ఎప్పుడైతే ఆ రెండు ఫీడ్బ్యాక్ టు మాస్టర్ వచ్చేసినాయో ద అవుట్పుట్స్ ఏమవుతాయమ్మా మళ్ళీ అగైన్ 0 and 1 రావడాన్ని మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే J వాల్యూ 1 K వాల్యూ 0 చేస్తున్నాను. మరి J వాల్యూ 1 K వాల్యూ 0 చేసినప్పుడు మనకు వచ్చేటటువంటి అవుట్పుట్స్ ఏంటంటే దీనికి రివర్స్ వస్తాయని అక్కడ మనం మాట్లాడుకున్నదే కాబట్టి నేను డైరెక్ట్ వేస్తున్నాను. ఈ థర్డ్ కేసు కూడా డైరెక్ట్ వేస్తున్నాను. J వాల్యూ 1 అండ్ K వాల్యూ 0 అయినప్పుడు మనకు వచ్చేటటువంటి అవుట్పుట్స్ వచ్చి 1 and 0. నెక్స్ట్ మనం కేస్ 4 అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కేస్ 4 ఏంటంటే J=1 K=1 అయినప్పుడు ఏం జరుగుతుంది, కేస్ 4 దీని గురించే మనం ఇప్పుడు ఈ ఫ్లిప్ ఫ్లాప్ చెప్పుకుంటున్నాం. మిగిలిన ఓకే అమ్మా, J=1 K=1 అయినప్పుడు మనకి కేస్ 4 అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. కేస్ 4 లో J=1 అండ్ K=1 అయినప్పుడు ఫ్లిప్ ఫ్లాప్ ఏమవుతుంది అన్నది గమనించండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే J దగ్గర వాల్యూ 1 ఇస్తున్నా, K దగ్గర వాల్యూ 1 ఇస్తున్నా. మీరు ఒక విషయం మర్చిపోకండి, కేస్ 1 కేస్ 2 కేస్ 3 ఏదైతే ఉన్నాయో ప్రీవియస్ గా మీరు JK ఫ్లిప్ ఫ్లాప్ SR ఫ్లిప్ ఫ్లాప్ లో చేసినటువంటి వాల్యూసే. కానీ ఎటు వచ్చి చేంజ్ ఎక్కడ వస్తుందంటే J=1 K=1 వచ్చినప్పుడే. ఎందుకంటే మనకి ఆ వాల్యూ దగ్గరే మనకి ట్రబుల్ అన్నది ఎగ్జిస్ట్ అయ్యింది. అంటే ఇప్పుడు క్లాక్ వాల్యూ 1 కనుక ఇచ్చినట్లయితే ఓకే, మనం కనుక క్లాక్ వాల్యూ కనుక 1 ఇచ్చినట్లయితే అప్పుడు J వాల్యూ 1 అలాగే K వాల్యూ 1 తీసుకుంటున్నాం కేసు కాబట్టి. క్లాక్ వాల్యూ 1 ఇచ్చినప్పుడు ఏది యాక్టివ్ లోకి వస్తుందమ్మా, ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఈ JK ఫ్లిప్ ఫ్లాప్ లో ఉన్నటువంటి ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ పార్ట్ అన్నది యాక్టివ్ లోకి వస్తుంది. మరి ఆ ఫస్ట్ పార్ట్ యాక్టివ్ లోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ అవుట్పుట్స్ అంటే ఈ SR ఫ్లిప్ ఫ్లాప్ వచ్చి ఉన్నటువంటి ఇది SR ఈ SR ఫ్లిప్ ఫ్లాప్ ఉన్నటువంటి అవుట్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అవుట్పుట్స్ టగుల్ అవడం అన్నది అక్కడ మనం అబ్జర్వ్ చేస్తాం. ఆ SR ఫ్లిప్ ఫ్లాప్ ఉన్నటువంటి అవుట్పుట్స్ అన్న ఏమవుతాయమ్మా టగుల్ అవుతాయి. అంటే దాన్ని ఏమంటామంటే ఇక్కడ 1-1 ఇచ్చినప్పుడు అక్కడ మనకి 0-1 కండిషన్ అంటే రివర్స్ అవ్వడాన్ని అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే క్లాక్ వాల్యూని కనుక 0 పెట్టాం అనుకో, ఓకే ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్ మనకి. వెన్ ఎవర్ క్లాక్ వాల్యూ ఇస్ 0 అవుట్పుట్ ఆఫ్ స్లేవ్ విల్ టగుల్. అంటే ఇది ఎప్పుడైతే 0 క్లాక్ వాల్యూ ఎప్పుడైతే 0 ఇచ్చావో ఇక్కడికి వచ్చేటటువంటి వాల్యూ అంతా 1 అంటే ఇది యాక్టివ్ లోకి వస్తుంది. ఇది యాక్టివ్ లోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది టగుల్ అవుతుంది. ఈ టగుల్ అయిన ఇక్కడ అవుట్పుట్ ఏదైతే జనరేట్ అయిందో ఆ జనరేట్ అయినటువంటి అవుట్పుట్ మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తుంది, మళ్ళీ ఇన్పుట్ కి వచ్చేస్తుంది. అక్కడి నుంచి జనరేట్ అయిన అవుట్పుట్ కూడా ఏమొస్తుంది మళ్ళీ ఇన్పుట్ కి వచ్చేస్తుంది. కానీ క్లాక్ వాల్యూ ఎక్కడ ఉంది, ఇది 0 దగ్గర ఉంది.
మరి 0 దగ్గర క్లాక్ వాల్యూ ఉండడం వల్ల మనకి మాస్టర్ అన్నది అప్పటికే ఆఫ్ లో ఉంది కాబట్టి రివర్ట్ అయ్యి వెనక్కి వచ్చినటువంటి అవుట్పుట్స్ అది రెస్పాండ్ అవ్వదు. ఏమా అర్థమైందా? ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. క్లాక్ వాల్యూ గనక మీరు 1 ఇచ్చారనుకోరా, ఇక్కడ క్లాక్ వాల్యూ గనక 1 గనక మనం ఇస్తే, ఓకే బ్లాక్ తో డినోట్ చేద్దాం, కన్ఫ్యూజ్ అవుతారని అనుకుంటున్నా. ఇప్పుడు జే వాల్యూ 1, కే వాల్యూ 1, క్లాక్ వాల్యూ కూడా 1, 3 1 ఇచ్చారనుకోండమ్మా. మరి 3 1 ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందిరా, ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్లిప్ ఫ్లాప్, ఈ ఫ్లిప్ ఫ్లాప్ అనేది యాక్టివ్ లోకి రావడాన్ని మనం అక్కడ అబ్జర్వ్ చేస్తాం. మరి ఈ ఫ్లిప్ ఫ్లాప్ యాక్టివ్ లోకి వచ్చినప్పుడు మనకి స్లేవ్ ఎలా ఉంటుంది, ఆఫ్ లో ఉంటుంది. మరి దీని నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ ని కనుక మనం అక్కడ గమనిస్తే ఇక్కడ ఎస్ అండ్ ఆర్ కి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ప్రీవియస్ గా ఉన్నటువంటి డేటాను ఇక్కడ తీసుకుంటుంది కాబట్టి క్యూ ద్వారా తీసుకుంటుంది కాబట్టి ఏదో 01 గానీ 10 గానీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రీవియస్ గా ఉన్నటువంటి డేటాని ఇది ఎదరికి తీసుకుంటుంది కాబట్టి. ఓకే, వచ్చిన తర్వాత ఆ ఇన్పుట్ ని ఈ అగైన్ ఉన్నటువంటి ఫ్లిప్ ఫ్లాప్ అన్నది తీసుకుంటుంది. కానీ అప్పటికి ఇది ఎలా ఉంది, ఇది ఆఫ్ లో ఉంది. ఎందుకంటే మనం క్లాక్ వాల్యూ 1 ఇచ్చాం కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి అవుట్పుట్స్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్స్ ని జనరేట్ చేసేస్తుంది. ఓకే, అంటే అవి మళ్ళీ రివర్స్ లో వెళ్ళడానికి ఇంకా అవకాశం లేదు. ఎందుకంటే సపోజ్ ఈ కనుక రివర్స్ లో వెళ్ళినా సరే మళ్ళీ ఏదైతే అవుట్పుట్ వచ్చినా అవుట్పుట్ మళ్ళీ అక్కడ మెమొరీలో స్టోర్ చేయాల్సిందే. ఎందుకంటే 0 కండిషన్ లో మెమొరీ స్టోరేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి. అగైన్ నేను ఏం చేస్తానంటే క్లాక్ వాల్యూ 0 ఇస్తాను. క్లాక్ వాల్యూ కనుక 0 ఇస్తే ఏమవుతుందమ్మా, మనం క్లాక్ వాల్యూ కనుక 0 ఇస్తే మనకి మాస్టర్ అనేది ఇన్యాక్టివ్ అయిపోతుంది. ఎందుకంటే ఇది పనిచేయదు. ఇది మరి ఇది నాట్ గేట్ ద్వారా వెళ్ళడం వల్ల ఇది యాక్టివ్ లోకి వస్తుంది. అంటే అప్పుడు ఏ అవుట్పుట్స్ టగుల్ అవుతాయి అంటే స్లేవ్ దగ్గర ఉన్నటువంటి అవుట్పుట్స్, అంటే ఈ 2 అవుట్పుట్స్ కూడా టగుల్ అవుతాయి. మరి ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి, ఇది చేంజ్ అవి రిజల్ట్ అన్నది జనరేట్ అవ్వాలి. కానీ ఇది ఏమవుతుంది, ఇది ఎలా వచ్చి మళ్ళీ దీనికి ఎంటర్ అవుతుంది ఇక్కడ. కానీ అప్పటికే ఇది ఎలా ఉంది, ఇది ఆఫ్ లో ఉంది కాబట్టి ఈ డేటాని దీని దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయలేదు. అది ఆల్రెడీ అది ఆఫ్ లో ఉండడం, అప్పుడు రిజల్ట్ మళ్ళీ సేమ్ ఉండడాన్ని అక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే దీని నుంచి ఫైనల్ గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఒకసారి ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి టెర్మినాలజీని ఒకసారి చూద్దాం. క్లాక్ ఎట్ 1 అవుట్పుట్ ఆఫ్ మాస్టర్ విల్ టగుల్, సో ఎస్ అండ్ ఆర్ విల్ ఆల్సో బి ఇన్వర్టెడ్. క్లాక్ ఎట్ 0 అవుట్పుట్ ఆఫ్ స్లేవ్ విల్ టగుల్, ఎందుకంటే క్లాక్ 0 లో ఉన్నప్పుడు మనకి స్లేవ్ యాక్టివ్ లోకి వస్తుంది కాబట్టి. ద చేంజ్ అవుట్పుట్ విల్ రిమైన్ change output will return to master inputs since clock at 0 the master is still inactive. అది వెనక్కి వస్తుంది కానీ అప్పటికే మాస్టర్ ఎలా ఉంది, ఇన్యాక్టివ్ లో ఉంది. సో ఇట్ డస్ నాట్ రెస్పాండ్ టు దిస్ చేంజ్ అవుట్పుట్స్. ఇది ఆల్రెడీ ఆఫ్ లో ఉండడం వల్ల ఆ రిజల్ట్ ఎక్కడికి వచ్చినా సరే ఇదేమి రెస్పాండ్ అవ్వదు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఫైనల్ గా మనం చెప్పుకోవాల్సినటువంటి కన్క్లూజన్. అంటే ఫైనల్ గా మనం ఇంతకు ముందు రేస్ అరౌండ్ కండిషన్ ఏదైతే రాసామో ఆ రేస్ అరౌండ్ కండిషన్ దగ్గర ఇప్పుడు మనకి స్టాండర్డ్ అవుట్పుట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆ అవుట్పుట్స్ క్యూ ప్రైమ్ అండ్ క్యూ, అక్కడ ఉన్నటువంటి క్యూ ప్రైమ్ అండ్ క్యూ వాల్యూస్ అంటే ప్రీవియస్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మనం అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనమ్మా, దీన్ని బట్టి మనం చూస్తే ఒకటి మనకి ఒక రిజల్ట్ కి ఏదైనా ఒక రిజల్ట్ వచ్చినప్పుడు ఆ రిజల్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చినా సరే ఇది ఆఫ్ లో ఉండడం వల్ల పాత రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ మాత్రమే చూపిస్తుంది. ఇంతకు ముందు మనకు చూపించినట్టు 10 ఒకసారి 01 ఒకసారి అలా టగుల్ అవడం అన్నది ఇంకా అలా రేస్ అరౌండ్ అవడం అన్నది రిపీట్ అవడం అన్నది ఇంకా జరగదు. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, మనం ఒక మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ను యూజ్ చేసి మనం టగులింగ్ ని ఎలిమినేట్ రేస్ అరౌండ్ కండిషన్ ని ఎలిమినేట్ చేయొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకేనమ్మా, ఎక్కడతో మనకి ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఆల్.